ఒకడు అనొచ్చు, వారు ముగ్గురు కాబట్టే ఒకరినొకరు సంభాషించుకుంటున్నారు అని అనొచ్చు. లేదు, ఆది కాండంలో మనం చూస్తే మన రూపంలో మన పోలికలో అక్కడ మాట్లాడుతున్నప్పుడు అక్కడ కుమారుడుగా యేసుక్రీస్తున్నాడు, కానీ ఆయనే దేవుడు. యేసుక్రీస్తే అక్కడ యెహోవాగా ఉన్నాడు, తండ్రిగా అక్కడ ఉన్నాడు ఆదాముకి, ఆయనే దేవుడు. యేసుక్రీస్తే అక్కడ ఆత్మ రూపంలో ఉన్నాడు, పరిశుద్ధాత్మ రూపంలో, కానీ ఆయనే దేవుడు. మరి మన పోలిక మన స్వరూపం అంటున్నాడు కదా బ్రదర్. ఒకసారి మన పోలిక మన స్వరూపం అక్కడ బహువచనం వచ్చింది కదా. ఇప్పుడు ఆయన స్వరూపంలో ఏమైతే కలిగి ఉన్నాడో అదే ఆదాము స్వరూపం కూడా కలిగి ఉండాలి. నువ్వు అన్నట్టు ఆయన స్వరూపంలో పైన తండ్రి, కింద మధ్యలో కుమారుడు, కింద పరిశుద్ధాత్ముడు అన్నావు అనుకో, ఆదాము కూడా అట్లనే ఉండాలి. కానీ ఆదాము అట్లా లేడు. ఆదాము సృజించేటప్పుడు స్త్రీని గాను పురుషుని గాను సృజించడం రాయబడ్డది. అంటే దేవుని లోపల కూడా స్త్రీ గుణలక్షణం, పురుషుని గుణలక్షణం ఉన్నది కనుకనే ఆదాము అలా సృజించబడ్డాడు. నువ్వన్న తండ్రి ఎక్కడ పోయిండు, నువ్వన్న కుమారుడు ఎక్కడ పోయిండు, నువ్వన్న పరిశుద్ధాత్ముడు ఎక్కడ పోయిండు? తండ్రి ముసలోడు గడ్డంతో ఉన్నాడు, మరి ఆదాము అట్లా లేడే. కుమారుడు చాలా యంగ్, పరిశుద్ధాత్ముడికి రూపం లేదు, ఆయన పావుర రూపంలో ఉన్నాడు, కానీ ఆదాము అట్లా లేడే. నువ్వు అనుకున్న రూపాన్ని ఆదాంలో పెడితే హైబ్రిడైజేషన్ అవుతుంది, సంకరం చేయబడుతుంది. హల్లెలూయా.